హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడ్‌హబ్. ఈ వీడియోలో మనం రీసెంట్ అపాయింట్మెంట్స్ అయితే చూద్దాం. సో, ఈ వీడియో వచ్చేసి ఎస్ఎస్‌సి జీడీ అదేవిధంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ కోసం స్పెషల్‌గా చేయడం జరుగుతుంది. సో, రీసెంట్ అపాయింట్మెంట్స్ కాకపోతే ఈ అపాయింట్మెంట్స్ అనేవి ప్రతి ఎగ్జామ్‌కైతే ఉపయోగపడడం జరుగుతుంది. సో, థంబ్‌నెయిల్ చూసి ఇది ఎస్ఎస్‌సికి, ఆర్ఆర్‌బీకి ఉపయోగపడుతుందని అనుకోకండి. సో, ప్రతి ఎగ్జామ్‌కైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో, ఇందులో మనం ఒక 50 క్వెషన్స్ అయితే చూద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అదే విధంగా మన వీడియోని చూసేవాళ్ళు ఒకసారి వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం లేట్ చేయకుండా క్వెషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వెషన్. ముంబైలో జరిగిన సాంస్కృతిక పోటీలో మిస్ సాకే ఇండియా 2026 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? హూ వాస్ క్రౌన్డ్ మిస్ సాకే ఇండియా 2026 ఎట్ ద కల్చరల్ కాంపిటీషన్ హెల్డ్ ఇన్ ముంబై? ఆప్షన్ ఏ ప్రియాంక సర్కార్, ఆప్షన్ బి సాక్షి కారి, ఆప్షన్ సి చిసాటో టానే టాటేనో, ఆప్షన్ డి నిషితా యగేష్ అంతార్కర్. కామెంట్ చేయండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ప్రియాంక. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నిషిత యోగేష్ అంతార్కర్. చూసుకోండి, ముంబైలో జరిగిన సాంస్కృతిక పోటీలో మిస్ సాకే, మిస్ సాకే ఇండియా 2026 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారంటే నిషిత యోగేష్ అంతార్కర్ అనే ఆమె మిస్ సాకే ఇండియా 2026 అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్. హూ వన్ ద ఇనాగరల్ బౌల్డర్స్ క్లాసిక్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్‌లో జరిగిన తొలి బౌల్డర్స్ క్లాసిక్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అనిబర్న్, ఆప్షన్ ఏ అనిబర్న్ లాహిరి, ఆప్షన్ బి గగన్‌జీత్ భుల్లర్, ఆప్షన్ సి శుభంకర్ శర్మ, ఆప్షన్ డి అజితేష్ సంధు. ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్‌గా ఆన్సర్‌ని. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ క్వెషన్‌కి శుభ శుభాన్ శంకర్ శర్మ. శుభాన్ శంకర్ శర్మ. ఇనాగరల్ హైదరాబాద్‌లో జరిగిన తొలి బౌల్డర్స్ క్లాసిక్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారంటే శుభాష్ శంకర్ శర్మ గారైతే గెలుచుకోవడం జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగింది. తొలి బౌల్డర్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నమెంట్ అండి ఇది. ఏం టోర్నమెంట్ అంటే గోల్ఫ్ టోర్నమెంట్ చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. థర్డ్ క్వెషన్. హూ వాస్ అపాయింటెడ్ యాస్ ద చైర్మన్ ఆఫ్ ద గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సికిందర్ కుమార్, ఆప్షన్ బి సుబోధ్ కుమార్ యాదవ్, ఆప్షన్ సి బజరంగ్ పూనియా, ఆప్షన్ డి రవి దహియా. ఆన్సర్ చేయండి ఫాస్ట్‌గా కామెంట్ బాక్స్‌లో. సో, థర్డ్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. సికిందర్ కుమార్. సికిందర్ కుమార్ గారు గ్రాప్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్‌గా ఇటీవల అయితే నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి. సికిందర్ కుమార్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఫోర్త్ క్వెషన్. హూ కన్క్లూడెడ్ ద చింటాన్ షివర్ చింతన్ శివిర్ 2026 ఎయిమ్డ్ ఎట్ ఎక్స్పాండింగ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఆయుష్ ట్రీట్మెంట్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఆయుష్ చికిత్సలకు బీమా పరిమితిని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న చింతన్ శిబిర్ 2026ను ఎవరు ముగించారు? ఆప్షన్ ఏ మాన్సుఖ్ మాండవియా, ఆప్షన్ బి ప్రతాపరావ్ జాదవ్, ఆప్షన్ సి సర్బానంద సోనోవాల్, ఆప్షన్ డి అశ్విని వైష్ణవ్. ఆన్సర్ చేయండి నాలుగో క్వెషన్‌కి ఫాస్ట్‌గా. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రతావరావ్ ప్రతాపరావ్ జాదవ్. ప్రతాపరావు జాదవ్ గారు న్యూఢిల్లీలో ఆయుష్ చికిత్సలకు బీమా పరిమితిని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న చింతన్ శిబిర్ చూసుకోండి. చింతన్ శిబిర్ 2026ను ఎవరు ముగించారంటే ప్రతాపరావు జాదవ్ గారు ముగించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఐదవ క్వెషన్. హూ వాస్ ఎలెక్టెడ్ ఐదవ క్వెషన్. హూ వాస్ ఎలెక్టెడ్ అన్‌అపోజ్డ్ యాస్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఫర్ ఏ థర్డ్ కాన్సిక్యూటివ్ టైమ్ ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడవసారి ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?
ఆప్షన్ ఏ హరివంశ్ నారాయణ్ సింగ్, ఆప్షన్ బి జేపీ నడ్డా, ఆప్షన్ సి రంజన్ గొగోయ్, ఆప్షన్ డి నజ్మా హెపుల్లా. కామెంట్ చేయండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. సో, ఇక్కడ ఐదవ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరివంశ్ నారాయణ్ సింగ్. హరివంశ్ నారాయణ్ సింగ్ గారు ఇటీవల రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడవసారి చాలా చాలా ఇంపార్టెంట్ వరుసగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. చూసుకోండి హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఆరవ క్వెషన్. హూ వాస్ నేమ్డ్ ద 2026 పర్సన్ ఆఫ్ ద ఇయర్ బై ద హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్? హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ద్వారా 2026 సంవత్సరపు ఉత్తమ వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ ఆలియా భట్, ఆప్షన్ బి దీపికా పడుకోనే, ఆప్షన్ సి ప్రియాంక చోప్రా, ఆప్షన్ డి సయానీ గుప్తా. కామెంట్ చేయండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. సో, సిక్స్త్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సయానీ గుప్తా. సయానీ గుప్తా గారు ఇటీవల హార్వర్డ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ద్వారా 2026కి సంబంధించి ఉత్తమ వ్యక్తిగా ఎంపిక అవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 7వ క్వెషన్. హూ వాస్ అపాయింటెడ్ యాస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ FICCI ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో FICCI సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జ్యోతి విజయ్, ఆప్షన్ బి జీడీ బిర్లా, ఆప్షన్ సి పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్, ఆప్షన్ డి అనంత స్వరూప్. కామెంట్ చేయండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. సో, ఇక్కడ 7వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనంత స్వరూప్ అండి. 2026లో FICCI సెక్రటరీ జనరల్‌గా అనంత స్వరూప్ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 8వ క్వెషన్. హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ వుమెన్ అండ్ సెకండ్ వుమెన్ గ్లోబల్లీ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యూజింగ్ ఏ బైసికిల్ ఇన్ మార్చ్ 2026? 2026 మార్చిలో సైకిల్‌పై మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా, ప్రపంచవ్యాప్తంగా రెండవ మహిళగా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ దివ్యా సింగ్, ఆప్షన్ బి పూజా వర్మ, ఆప్షన్ సి అంజలి మెహతా, ఆప్షన్ డి నేహా శర్మ. కామెంట్ చేయండి ఫాస్ట్‌గా. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దివ్యా సింగ్. దివ్యా సింగ్ గారు ఇటీవల ఎవరెస్ట్ పైకి బేస్ క్యాంప్ దగ్గరికి సైకిల్ మీద వెళ్ళిన తొలి భారతీయ మహిళగా నిలవడం జరిగింది. చూసుకోండి. సైకిల్ పైన మౌంట్ ఎవరెస్ట్‌ని బేస్ క్యాంప్ వరకు చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలవడం జరిగింది. చూసుకోండి ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్. దివ్యా సింగ్. నెక్స్ట్ క్వెషన్. 9వ క్వెషన్. హూ చైర్డ్ ద 7th డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రెజల్ సంవాద్ హెల్డ్ ఆన్ ఏప్రిల్ 15, 2026? ఏప్రిల్ 15, 2026న జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల పేజల్ సంవాద్‌కు ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ ఏ రాజేష్ కుమార్, ఆప్షన్ బి అశోక్ మీనా, ఆప్షన్ సి అనిల్ జైన్, ఆప్షన్ డి సురేష్ ప్రసాద్. కామెంట్ చేయండి ఆన్సర్‌ని ఫాస్ట్‌గా. 9వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అశోక్ మీనా. అశోక్ మీనా గారు 7th డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రజ్వల్ సంవాద్‌కి చైర్మన్‌గా వ్యవహరించడం జరిగింది. చూసుకోండి అశోక్ మీనా. నెక్స్ట్ క్వెషన్. 10వ క్వెషన్. హూ వాస్ నేమ్డ్ ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఇన్ ఏప్రిల్ 2026 టు ప్రమోట్ AI పవర్డ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ స్పోర్ట్స్? క్రీడల్లో AI ఆధారిత డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడానికి ఏప్రిల్ 2026లో ఇన్ఫోసిస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కార్లోస్ అల్కరాజ్, ఆప్షన్ బి నవాక్ జోకోవిచ్, ఆప్షన్ సి రఫెల్ నదాల్, ఆప్షన్ డి డానియల్ మధ్యదేవ్. కామెంట్ చేయండి ఫాస్ట్‌గా. సో, 9వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి కార్లోస్ అల్కరాజ్. కార్లోస్ అల్కరాజ్ గారు ఇటీవల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇన్ఫోసిస్‌కి AI పవర్డ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ప్రోత్సహించడానికి గ్లోబల్ అంబాసిడర్‌గా ఇన్ఫోసిస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్. కార్లోస్ అల్కరాజ్ టెన్నిస్ ప్లేయర్. 11th క్వెషన్. హూ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఇన్ ఏప్రిల్ 2026 ఆఫ్టర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ నితీష్ కుమార్? నితీష్ కుమార్ రాజీనామా తర్వాత 2026 ఏప్రిల్‌లో బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణ సిన్హా, ఆప్షన్ బి సామ్రాట్ చౌదరి, ఆప్షన్ సి సయ్యద్ అతా హుస్సేన్, ఆప్షన్ డి సుశీల్ కుమార్ మోదీ. ఆన్సర్ చేయండి ఫాస్ట్‌గా. సో, 11వ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సామ్రాట్ చౌదరి గారు ఇటీవల బీహార్‌కి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా నియమితులవ్వడం జరిగింది. ఇటీవల నితీష్ కుమార్ గారు సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభ
రాజ్యసభ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అవ్వడం జరిగింది. సో అందుకు గాను బీహార్ ముఖ్యమంత్రిగా బీజేపీ తరపు నుంచి మొట్టమొదటి బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ బిట్ అయితే పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12వ క్వశ్చన్. హూ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి ఆన్ ఏప్రిల్ 10, 2026? 2026 ఏప్రిల్ 10న తమిళనాడు మరియు పుదుచ్చేరికి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ రాజీవ్ మెహతా, ఆప్షన్ బి అనిల్ కుమార్ శర్మ, ఆప్షన్ సి దీపక్ అగర్వాల్, ఆప్షన్ డి సునీల్ బాజ్పాయ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సునీల్ బాజ్పాయ్. చూసుకోండి, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ తమిళనాడు అండ్ పుదుచ్చేరికి రీసెంట్గా ఏప్రిల్ 10న సునీల్ బాజ్పాయ్ గారు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ఇజ్రాయెల్స్ మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ ఏప్రిల్ 2026? 2026 ఏప్రిల్లో ఇజ్రాయెల్ మొసాద్ గూఢచార సంస్థకు కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ డేవిడ్ బార్నియా, ఆప్షన్ బి బెంజమిన్ నెతన్యాహు, ఆప్షన్ సి సుభాషు శుక్లా, ఆప్షన్ డి రోమన్ గోఫ్మాన్. కామెంట్ చేయండి ఫాస్ట్గా. సో 13వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, రోమన్ గోఫ్మాన్ గారు ఇటీవల ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్, గుర్తుపెట్టుకుని పేరు కూడా, మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మనకి రా ఎలా ఉంటుందో ఇజ్రాయెల్కి ఇది ఒక ప్రముఖమైన ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢచార సంస్థగా దీనికి పేరుంది మొసాద్. దీనికి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే రామన్ గోఫ్మాన్ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వార్ జరుగుతుంది కదా, ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో అందులో భాగంగా గూఢచార సంస్థకు, ఈ మొసాద్ అనే గూఢచార సంస్థకు కొత్త డైరెక్టర్గా రామన్ గోఫ్మాన్ గారిని నియమించడం అయితే జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ IDPIC ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రోహిత్ లోహియా, ఆప్షన్ బి మనోజ్ ఠాకూర్, ఆప్షన్ సి సత్యనారాయణ రాజు, ఆప్షన్ డి తంపి కోషి. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. 14వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కె సత్యనారాయణ రాజు. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఎఫెక్టివ్ నవంబర్ 4, 2024? 2026 నవంబర్ 4 నుండి అమల్లోకి వచ్చేలా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మనోజ్ ఠాకూర్, ఆప్షన్ బి రోహిత్ లోహియా, ఆప్షన్ సి కె సత్యనారాయణ రాజు, ఆప్షన్ డి సంజయ్ ఖన్నా. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సంజయ్ ఖన్నా గారు BPCLకి నవంబర్ 4 నుండి 2026 నవంబర్ 4 నుండి అమల్లోకి వచ్చేలా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ MD అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఆఫ్ ద ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC మేనేజింగ్ డైరెక్టర్ MD మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ విబోర్ జైన్, ఆప్షన్ బి తంపి కోషి, ఆప్షన్ సి రోహిత్ లోహియా, ఆప్షన్ డి మనోజ్ ఠాకూర్. సో ఇక్కడ 16వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, వైబోర్ జైన్. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 17వ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద UTORNL గవర్నర్స్ చైర్ ఫర్ క్వాంటమ్ డివైజెస్ టు లీడ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్? అధునాతన పరిశోధన కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి UTORNL గవర్నర్స్ చైర్పర్సన్
క్వాంటమ్ డివైస్గా ఎవరు నియమితులయ్యారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, దీప్ జరీవాల్. దీప్ జరీవాల్ గారు నియమితులవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 18వ క్వశ్చన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నాస్కామ్ ఫౌండేషన్ ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో నాస్కామ్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రోస్టో రావణన్, ఆప్షన్ బి యుబి ప్రవీణ్ రావు, ఆప్షన్ సి ఎన్ చంద్రశేఖరన్, ఆప్షన్ డి సలీల్ పరేఖ్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, యుబి ప్రవీణ్ రావు గారు నాస్కామ్ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్గా నియమితులవ్వడం జరిగింది, చూసుకోండి. యుబి ప్రవీణ్ రావు గారు నాస్కామ్ యొక్క చైర్పర్సన్గా నియమితులవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 19వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సెన్సెస్ 2027 ఇన్ ఇండియా? భారతదేశంలో 2027 జనాభా గణన కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సోను సూద్, ఆప్షన్ బి అమీర్ ఖాన్, ఆప్షన్ సి సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ డి రాఘవ్ లారెన్స్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 19వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సుదర్శన్ పట్నాయక్. 2027 జనాభా గణన కోసం బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సైకత శిల్పి, శాండ్ ఆర్టిస్ట్ అయిన ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2027 జనాభా కోసం మాస్కట్లను అయితే తీసుకురావడం జరిగింది. ప్రగతి మరియు వికాస్ అనే మాస్కట్లను అయితే తీసుకురావడం జరిగింది, చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, 20వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ BRIC NCCS పూణే డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ డాక్టర్ థామస్ పుకాడిల్, ఆప్షన్ బి మనీషా ఇనామ్దార్, ఆప్షన్ సి షర్మిలా బాపత్, ఆప్షన్ డి రాకేష్ మిశ్రా. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, డాక్టర్ థామస్ పుకాడిల్, చూసుకోండి. BRIC NCCS పూణే యొక్క డైరెక్టర్గా థామస్ పుకాడిల్ గారు నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 21వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ శ్రీ చంచల్ కుమార్, ఆప్షన్ బి సంజయ్ జాజు, ఆప్షన్ సి శ్రీ రాజీవ్ కుమార్, ఆప్షన్ డి శ్రీ అనురాగ్ ఠాకూర్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, శ్రీ చంచల్ కుమార్ గారు సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మంత్రిత్వ శాఖకి కార్యదర్శిగా నియమితులవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 22వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్, ఆప్షన్ బి రాజీవ్ బన్సల్, ఆప్షన్ సి అరుణ్ కుమార్, ఆప్షన్ డి వీర్ విక్రమ్ యాదవ్. ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, వీర్ విక్రమ్ యాదవ్ గారు DGCA డైరెక్టర్ జనరల్గా నియమితులవ్వడం జరిగింది, చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 23వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ కమిషనర్ ఆఫ్ ది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రష్మి శుక్లా, ఆప్షన్ బి సుజాత సౌనిక్, ఆప్షన్ సి అశ్విని బీడే, ఆప్షన్ డి భూషణ్ గాగ్రాని. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 23వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అశ్విని బీడే గారు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యొక్క తొలి మహిళా కమిషనర్గా నియమితులవడం జరిగింది, చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్?
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఆర్కే సింగ్, ఆప్షన్ బి పంకజ్ బాత్రా, ఆప్షన్ సి భూషణ్ గగ్రాని, ఆప్షన్ డి బుర్రా వంశీ రామ్ మోహన్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 24 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, బుర్రా వంశీ రామ్ మోహన్. బుర్రా వంశీ రామ్ మోహన్ గారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 25వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ బీఆర్ఐసి ఎన్సీసీఎస్ పూణే. సో ఈ క్వశ్చన్ రిపీట్ అయిందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి థామస్ పుకాడిల్. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ హై కమిషనర్ టు బంగ్లాదేశ్ యాజ్ పార్ట్ ఆఫ్ రీసెంట్ డిప్లొమాటిక్ మూవ్. ఇటీవల దౌత్యపరమైన చర్యల్లో భాగంగా బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ప్రణయ్ వర్మ, ఆప్షన్ బి దినేష్ త్రివేది, ఆప్షన్ సి ఎస్ జయశంకర్, ఆప్షన్ డి హర్షవర్ధన్ సింగ్లా. కామెంట్ చేయండి ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, దినేష్ త్రివేది గారు ఇటీవల బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా నియమితులవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక షిఫ్ట్లో ఎస్ఎస్సిజిడి కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వేరే ఎగ్జామ్స్కి కూడా అడిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి. దినేష్ త్రివేది గారు భారతదేశానికి సంబంధించి బంగ్లాదేశ్కు భారత హై కమిషనర్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యమహా మ్యూజిక్ ఇండియా. యమహా మ్యూజిక్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అరిజిత్ సింగ్, ఆప్షన్ బి శంకర్ మహాదేవన్, ఆప్షన్ సి ఏఆర్ రెహమాన్, ఆప్షన్ డి సోనూ నిగమ్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 27వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏఆర్ రెహమాన్ గారు. చూసుకోండి. యమహా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. యమహా మ్యూజిక్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఏఆర్ రెహమాన్ గారు నియమితులవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 28వ క్వశ్చన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బీబీసీ ఇన్ మార్చ్ 2026. 2026లో మార్చిలో బీబీసీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ టీమ్ డేవీ, ఆప్షన్ బి మార్క్ థాంప్సన్, ఆప్షన్ సి టోనీ హాల్, ఆప్షన్ డి మ్యాట్ బ్రీటిన్. కామెంట్ చేయండి ఫాస్ట్ ఆన్సర్ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మ్యాట్ బ్రీటిన్ గారు బీబీసీకి న్యూ డైరెక్టర్ జనరల్గా ఇటీవల మార్చిలో నియమితులవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు రిప్రజెంట్ ఇండియా ఎట్ ద వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026 ఫ్రమ్ సిక్కిం. వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిక్కిం నుండి ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ శృతి ప్రధాన్, ఆప్షన్ బి అనన్య శర్మ, ఆప్షన్ సి రియా దాస్, ఆప్షన్ డి నేహా గుప్తా. కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, శృతి ప్రధాన్ గారు ఇటీవల వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎక్కడి నుంచి అంటే సిక్కిం నుండి ఎంపిక అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, స్టార్ మార్క్ ఇస్తున్నాం. శృతి ప్రధాన్ గారు వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిక్కిం నుండి ఎంపిక అవ్వడం జరిగింది. చూసుకోండి. శృతి ప్రధాన్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్. హూ వాజ్ అజ్యూమ్డ్ యాజ్ చార్జ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎన్సీబీసీ ఇన్ మార్చ్ 2026. మార్చి 2026లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ శ్రీమతి కిరణ్ ఉమేష్ మహాల్లే, ఆప్షన్ బి స్మృతి ఇరానీ, ఆప్షన్ సి మీనాక్షి లేఖి, ఆప్షన్ డి స్వాతి నిరంజన్ జ్యోతి. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 30వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సాధ్వి నిరంజన్ జ్యోతి గారు మార్చి 2026లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎన్సీబీసీకి చైర్పర్సన్గా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్సీబీసీ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతి గారు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ నెక్స్ట్ హై కమిషనర్ టు ద యునైటెడ్ కింగ్డమ్కు భారతదేశ తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ పెరియా స్వామి కుమారన్, ఆప్షన్ బి విక్రమ్ దొరైస్వామి, ఆప్షన్ సి ఎస్ జయశంకర్, ఆప్షన్ డి హర్షవర్ధన్ సింగ్లా. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పెరియస్వామి కుమారన్ గారు యునైటెడ్ కింగ్డమ్కు భారతదేశ తదుపరి హై కమిషనర్గా నియమితులవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పెరియస్వామి కుమారన్ భారతదేశం నుండి యునైటెడ్ కింగ్డమ్కు తదుపరి హై కమిషనర్గా పెరియస్వామి కుమారన్ గారు నియమితులవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 32వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఏషియా పసిఫిక్ బై ఓపెన్ఏఐ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ కిరణ్ మణి, ఆప్షన్ బి శామ్ ఆల్ట్మన్, ఆప్షన్ సి సత్యనాదెల్లా, ఆప్షన్ డి జాన్సన్ క్వాన్. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కిరణ్ మణి. ఓపెన్ఏఐ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్గా కిరణ్ మణి గారిని నియమించడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, 33వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ కో-ఆప్టెడ్ మెంబర్ ఆఫ్ ది సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ SRSB ఆఫ్ ది ICAI ఫర్ ద ఇయర్ 2026-27 టర్మ్? 2026-27 కాలానికి ICAI యొక్క సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ SRSBకి కో-ఆప్టెడ్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పివి నారాయణరావు గారు నియమితులవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 34వ క్వశ్చన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇన్ 2026? 2026లో సౌత్ ఇండియన్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైమ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో 34వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, జోసెఫ్ కట్టర్. చూసుకోండి ఒకసారి. సౌత్ ఇండియన్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా జోసెఫ్ కట్టూర్ గారు నియమితులవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 35వ క్వశ్చన్. హూ రిసీవ్డ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎట్ ద UK హౌస్ ఆఫ్ కామర్స్? UK హౌస్ ఆఫ్ కామర్స్లో కళ మరియు సంస్కృతికి సంబంధించిన మహిళా సాధికారత అవార్డును ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ విద్యా బాలన్, ఆప్షన్ బి దీపికా పదుకొనే, ఆప్షన్ సి రితుపర్ణ సేన్గుప్తా, ఆప్షన్ డి కంగనా రనౌత్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, రితుపర్ణ సేన్గుప్తా గారు UK హౌస్ ఆఫ్ కామర్స్లో కళ మరియు సంస్కృతికి సంబంధించి మహిళా సాధికారత అవార్డును గెలుచుకోవడం జరిగింది. తిను వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ అండి. చూసుకోండి, రితుపర్ణ సేన్గుప్తా గారు. చాలా చాలా ఇంపార్టెంట్. UK హౌస్ ఆఫ్ కామర్స్లో కళ మరియు సంస్కృతికి సంబంధించి మహిళా సాధికారత అవార్డుని రితుపర్ణ సేన్గుప్తా గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 36వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద హానరరీ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ KBE ఫర్ స్ట్రెంథనింగ్ UK ఇండియా బిజినెస్ టైస్? UK భారత వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ ఎన్ చంద్రశేఖరన్, ఆప్షన్ బి రతన్ టాటా, ఆప్షన్ సి రవిశంకర్, ఆప్షన్ డి జంషెద్ ఇరానీ. కమెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో 36వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఎన్ చంద్రశేఖరన్ గారికి ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. టాటా సన్స్కి సంబంధించిన టాటా కంపెనీకి సంబంధించిన చైర్మన్. UK భారత వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవ పురస్కారాన్ని ఎన్ చంద్రశేఖరన్ గారికి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 37వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద భీమ్ పేమెంట్స్ యాప్ టు ప్రమోట్ ట్రస్ట్ అండ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్? విశ్వాసాన్ని మరియు డిజిటల్ ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి భీమ్ పేమెంట్స్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి MS ధోని, ఆప్షన్ సి రోహిత్ శర్మ, ఆప్షన్ డి హార్దిక్ పాండ్యా. సో ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయాలండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. హోంవర్క్ ఇది 37th క్వశ్చన్ అని మెన్షన్ చేసి ఆన్సర్ని అయితే ఈ లైవ్ అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 37వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ పర్సనల్ ఎట్ NMDC ఇన్ 2026? 2026లో NMDCలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కృష్ణకుమార్ ఠాకూర్, ఆప్షన్ బి అరవింద్ శర్మ, ఆప్షన్ సి రాజేష్ వర్మ, ఆప్షన్ డి సురేష్ పటేల్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కృష్ణకుమార్ ఠాకూర్.
ఎన్ఎండిసిలో డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 39వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యూనిక్లో ఇన్ ఇండియా 2026? 2026లో భారతదేశంలో యూనిక్లో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి కేఎల్ రాహుల్, ఆప్షన్ డి జస్ప్రీత్ బుమ్రా. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జస్ప్రీత్ బుమ్రా గారు భారతదేశంలోని యూనిక్లో బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్ప్రీత్ బుమ్రా గారు మన భారతదేశం సంబంధించిన ఇండియా టీంకి సంబంధించిన ఫేమస్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా యూనిక్లోకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 40వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు చైనా ఇన్ 2026? 2026లో చైనాకు భారతదేశ కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ప్రదీప్ రావత్, ఆప్షన్ బి హర్షవర్ధన్ సింగ్లా, ఆప్షన్ సి తరంజిత్ సింగ్ సంధు, ఆప్షన్ డి విక్రమ్ దొరైస్వామి. కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విక్రమ్ దొరైస్వామి గారు అండి. భారతదేశపు కొత్త రాయబారిగా, చైనాకి కొత్త రాయబారిగా విక్రమ్ దొరైస్వామి గారు ఇటీవల నియమితులవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చైనాకి భారతదేశపు కొత్త రాయబారిగా విక్రమ్ దొరైస్వామి గారు నియమితులవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాస్ట్ 10 క్వశ్చన్స్ అండి. హూ వాజ్ కన్ఫర్డ్ ద KISS కిస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025 ఫర్ కంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ సోషల్ డెవలప్మెంట్? విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? ఆప్షన్ ఏ సుధామూర్తి, ఆప్షన్ బి నీతా అంబానీ, ఆప్షన్ సి ఇందిరా న్యూయి, ఆప్షన్ డి కిరణ్ మంజుదార్ షా. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నీతా అంబానీ. నీతా అంబానీకి అయితే రావడం జరిగింది. విద్య, ఆరోగ్యం, సంరక్షణ మరియు సామాజిక అభివృద్ధికి చేసిన కృషికి గాను కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025కి సంబంధించి 2026లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఎవరికి ఇచ్చారంటే నీతా అంబానీకి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ 42వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ATMA ఇన్ 2026? 2026లో ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ATMA చైర్మన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ రాజర్షి మెహత్రా, ఆప్షన్ బి సంజయ్ చటర్జీ, ఆప్షన్ సి రాజీవ్ బుద్రాజా, ఆప్షన్ డి అరుణ్ మోహన్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అరుణ్ మోహన్. చూసుకోండి ఒకసారి. ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ATMA చైర్మన్గా అరుణ్ మోహన్ గారు తిరిగి ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 43వ క్వశ్చన్. హూ వాజ్ అవార్డెడ్ ద 2025 జ్ఞానపీఠ అవార్డ్ ఫర్ కంట్రిబ్యూషన్ టు తమిళ్ లిటరేచర్ అండ్ పోయట్రీ? తమిళ సాహిత్యం మరియు కవిత్వానికి చేసిన సేవలకు గాను 2025 జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ కల్కి కృష్ణమూర్తి, ఆప్షన్ బి సుబ్రహ్మణ్య భారతి, ఆప్షన్ సి వైరముత్తు, ఆప్షన్ డి జయకాంతన్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వైరముత్తు గారు. తమిళ సాహిత్యం మరియు కవిత్వానికి చేసిన కృషికి గాను 2025కి సంబంధించి జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారంటే వైరముత్తు గారు అందుకోవడం జరిగింది. 2025కి సంబంధించి 2026లో ఇటీవల ఈ అవార్డును అయితే ఇవ్వడం జరిగింది. సో 2024కి సంబంధించి 2025లో వినోద్ కుమార్ శుక్లా గారికి ఈ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది. చూసుకోండి ఒకసారి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, స్టార్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 44వ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MD అండ్ CEO ఆఫ్ HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 16, 2026? ఏప్రిల్ 16, 2026 నుండి అమల్లోకి వచ్చేలా HDFC ERGO జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పార్థనీల్ ఘోష్ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ 5 క్వశ్చన్స్ అండి. హూ హ్యాస్ అజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ మెంబర్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ NCSC? జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ NCSC సభ్యునిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ డాక్టర్ రాజీవ్ కుమార్, ఆప్షన్ బి డాక్టర్ అనిల్ శర్మ, ఆప్షన్ సి డాక్టర్ సురేష్ మెహతా, ఆప్షన్ డి డాక్టర్ పార్థ బిస్వాస్.
కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, డాక్టర్ పార్థ బిస్వాస్. డాక్టర్ పార్థ బిస్వాస్ గారు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఎన్సీఎస్టీ సభ్యునిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మెంబర్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్గా డాక్టర్ పార్థ బిస్వాస్ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి, బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 46వ క్వశ్చన్. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు అపాయింటెడ్ యాజ్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ 46వ క్వశ్చన్. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు అపాయింటెడ్ యాజ్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఫంక్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో పనిచేసిన అణు విద్యుత్ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్గా నియమితులైన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ టెస్సీ థామస్, ఆప్షన్ బి ఆర్ఎం నాచ్మాయ్, ఆప్షన్ సి రీతు కరీదాల్, ఆప్షన్ డి నిగర్ షాజీ. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఆర్ఎం నాచమ్మాయ్. ఆర్ఎం నాచమ్మాయ్ గారు భారతదేశంలో పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్గా తొలి మహిళగా నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తొలి మహిళగా నియమితులవ్వడం జరిగింది ఆర్ఎం నాచమ్మాయ్. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, 47వ క్వశ్చన్. హూ వాజ్ అప్రూవ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ద ఇంటర్మ్ సీఈఓ ఆఫ్ ఫినో పేమెంట్స్ బ్యాంక్. ఫినో పేమెంట్స్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని ఆమోదించింది? ఆప్షన్ ఏ రిషి గుప్తా, ఆప్షన్ బి కేతన్ మర్చెంట్, ఆప్షన్ సి శ్యామ్ శ్రీనివాసన్, ఆప్షన్ డి రాజనీష్ కుమార్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కేతన్ మర్చెంట్. కేతన్ మర్చెంట్ గారిని కేతన్ మర్చెంట్ గారిని ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క తాత్కాలిక సీఈఓగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇటీవల అయితే నియమించడం జరిగింది. చూసుకోండి, కేతన్ మర్చెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 48వ క్వశ్చన్. హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఎకనామిస్ట్ టు రిసీవ్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో అలుమినీ అవార్డ్ ఫర్ ద ప్రొఫెషనల్ అచీవ్మెంట్. యూనివర్సిటీ ఆఫ్ చికాగో పూర్వ విద్యార్థుల వృత్తిపరమైన విజయ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ ఆర్థికవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రఘురామ్ రాజన్, ఆప్షన్ బి అరవింద్ సుబ్రమణియన్, ఆప్షన్ సి కేవి సుబ్రమణియన్, ఆప్షన్ డి ఉర్జిత్ పటేల్. కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. సో ఇక్కడ 48వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేవి సుబ్రమణియన్ గారు. కేవి సుబ్రమణియన్ గారు యూనివర్సిటీ ఆఫ్ చికాగో పూర్వ విద్యార్థుల వృత్తిపరమైన విజయ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ ఆర్థికవేత్తగా నిలవడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఎకనామిస్ట్ టు రిసీవ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో అల్యూమినీ అవార్డ్ ఫర్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్. చూసుకోండి, కేవి సుబ్రమణియన్ గారు. చూసుకోండి ఒకసారి. సో 49th క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 55th చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2026. 2026లో కేంద్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు 55వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, ఆప్షన్ బి జస్టిస్ హేమంత్ గుప్తా, ఆప్షన్ సి జస్టిస్ రాజేష్ బిందాల్, ఆప్షన్ డి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి. కామెంట్ చేయండి 49th క్వశ్చన్ ఆన్సర్. సో 49th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జస్టిస్ ధర్మాధికారిని 2026లో ఇటీవల మద్రాస్ హైకోర్టుకి సంబంధించి 55వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇటీవల ఏపీకి లీసా గిల్ గారు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ గారు ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నియమితులవ్వడం జరిగింది. అది కూడా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోలో. చూడండి, 50th క్వశ్చన్. హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జియో ప్లాట్ఫామ్స్ టు లీడ్ ద కంపెనీస్ ఇంటర్నల్ ఎక్స్పాన్షన్ ఎఫర్ట్స్. కంపెనీ అంతర్జాతీయ విస్తరణ ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి జియో ప్లాట్ఫామ్స్ అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, డాన్ బెయిలీ గారు నియమితులవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సో ఇవి ఫ్రెండ్స్ రీసెంట్గా అపాయింట్మెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఈ వీడియో ఎస్ఎస్సి జీడీకే కాకుండా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అదేవిధంగా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఈ వీడియో నుండి క్వశ్చన్స్ అయితే అపాయింట్మెంట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో అదేవిధంగా లాస్ట్గా వెళ్ళే ముందు వీడియోని ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా కంటెంట్ నచ్చితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.